మొత్తం సాల్వ్ చేయండి. క్వశ్చన్ ఇక్కడ దాకానే వచ్చింది, ఇంతకు ప్రాబ్లమ్స్లో అలాగనే అవుతుంది కదా అని ఆప్షన్ సి పెట్టారనుకోండి, మీకు ఎగ్జామ్లో మార్క్స్ అనేవి పోతాయి. హలో గైస్, ముందుగా థ్యాంక్స్ ఫర్ మేకింగ్ 1.5K సబ్స్క్రైబర్స్. అయితే ఈ రోజు నుంచి ఒక కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. దీంట్లో మీకు డైలీ ఒక కొత్త కాన్సెప్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోస్ మిస్ అవుద్దంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి టైమ్ అండ్ వర్క్. లెట్స్ బిగిన్ విత్ దిస్ టాపిక్. అసలు మీకు టైమ్ అండ్ వర్క్ అంటే ఏంటి? టైమ్ అండ్ వర్క్ అనేది మనకి మెయిన్లీ ఎఫిషియన్సీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో దీంట్లో ఫార్ములా వచ్చేసి మనకి టోటల్ వర్క్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం. ఏంటి? ఎఫిషియన్సీ ఇంటూ టైం. ఇది మీకు ఫార్ములా. టైం వర్క్లో మోస్ట్ ఇంపార్టెంట్ బేసిక్ ఫార్ములా ఇది. సింపుల్గా చెప్పాలంటే ఎఫిషియన్సీ అంటే సామర్థ్యం, టైం అంటే సమయం. అంటే ఒక వ్యక్తి ఒక రోజులో ఎంత వర్క్ కంప్లీట్ చేస్తారు అనేది దాన్ని మనము టైమ్ అండ్ వర్క్లో క్యాలిక్యులేట్ చేస్తాం దీంట్లో. సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి, ఏ అండ్ బి కెన్ కంప్లీట్ ఎ టాస్క్ ఇన్ 6 and 8 days అన్నాడు. రెస్పెక్టివ్లీ దే వర్క్ ఆన్ ఆల్టర్నేట్ డేస్. మనం ఇవాళ మెయిన్గా ఆల్టర్నేట్ డేస్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకోబోతున్నాం టైమ్ అండ్ వర్క్లో. సో ఇక్కడ నెక్స్ట్ ఏమంటే విత్ ఏ స్టార్టింగ్ టాస్క్ ఆన్ ఫస్ట్ డే, హౌ మెనీ డేస్ విల్ ఇట్ టేక్ ఫర్ దెమ్ టు కంప్లీట్ టాస్క్ అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చారు? సింపుల్గా ఏ అనే అతను 6 daysలో కంప్లీట్ చేస్తానని ఇచ్చాడు, బి అనే అతను 8 daysలో కంప్లీట్ చేస్తానన్నాడు. అంతే కదా ఇక్కడ ఇచ్చింది, 6 and 8 days రెస్పెక్టివ్లీ. ఇప్పుడు వీళ్ళు ఆల్టర్నేట్ డేస్ వర్క్ చేస్తారు. అంటే ఫస్ట్ డే ఏ వర్క్ చేస్తే సెకండ్ డే ఎవరు వర్క్ చేస్తారు? బి. అలాగే థర్డ్ డే ఏ. అలా రిపీట్ అవుతూ వెళ్తుంది. 2 daysకి ఒకసారి రిపీట్ అవుతుంది ఇలా. ఇప్పుడు ఇక్కడ 2 daysకి ఒకసారి రిపీట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఏ అనే అతను 6 days, బి అతను 8 daysలో కంప్లీట్ చేస్తారన్నారు కదా. సో వీళ్ళిద్దరికి ఎల్సిఎం చూడండి, ఇక్కడ ఎంత వస్తుంది మనకి? 24 కదా. ఇక్కడ చూడండి 24 వచ్చింది కదా ఎల్సిఎం. 6లో ఎన్ని టైమ్స్? 4 times 24. 8లో 3 times 23 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ 24 అనేది మనకి టోటల్ వర్క్ ఇందులో, అండ్ ఈ 4, 3 వచ్చేసి మనకి ఎఫిషియన్సీ, ఇది వచ్చేసి మనకి టైం. సో ఇక్కడ ఏంది, ఏ అనేతను 4 వర్క్ చేస్తే బి అనేతను 3 వర్క్ చేస్తాడు. సో మనకి టోటల్ వర్క్ 24 కదా. ఇప్పుడు ఇక్కడ ఏ అనేతను ఎవ్రీ 2 days రిపీట్ అవుతుంది, ఆల్టర్నేట్ డేస్ అన్నాడు కదా. ఏ అనే అతను 4 వర్క్ చేస్తే బి అనే అతను 3 చేస్తాడు. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయండి, 4 + 3 7. అంటే ఒక్క సైకిల్లో మనకి 7 టోటల్ వర్క్ అయితే కంప్లీట్. 24లో 7 అయిపోతుంది. అలా ఇప్పుడు చూడండి 2 days కదా. ఇప్పుడు ఏ ఇంటూ బి 1 day, ఇక్కడ 1 day, అంటే 2 days కదా టోటల్. 2 daysలో మనకి 7 వర్క్ అయిపోయింది. ఇప్పుడు 2 daysలో మనకి 7 వర్క్ అయిపోతే మనకి 24 ఎంత డేస్లో అవుతుందని అడుగుతున్నాడు. ఇప్పుడు 7 టేబుల్లో 24 అనేది రాదు మనకి జనరల్గా. నియరెస్ట్ ఏముంది? 21 కదా. అంటే ఇంటూ 3 చేయండి, 7 3s are 21. 21 వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుంది? సేమ్ ఇంటూ 3 చేస్తే ఇక్కడ ఉంది అంతే. ఇంటూ 3 చేస్తే ఎంత? 6 days. సో 6 daysలో మనకి 21 వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇంకా మిగిలేదు ఎంత? 3 కదా. సో 21 - 24 3 కదా. ఇంకా 3 వర్క్ కావాలి మనకి. ఇక్కడ 6 days అయిపోయింది. 2 2 2 అలా 6 days అయిపోతుంది ఏబి. అండ్ నెక్స్ట్ మనకి మళ్ళీ ఎవరు వస్తారు? ఏనే కదా. సో ఇప్పుడు ఇలా క్యాల్కులేట్ చేసుకుంటూ వెళ్తే టైం పడుతుంది. సో ఇక్కడ సింపుల్గా చెప్తా చూడండి. ఇప్పుడు ఏ అనే అతను 6 daysలో కంప్లీట్ చేస్తారు కదా, 6 రాసుకోండి. నెక్స్ట్ మనకి ఏ అనే అతను 4 వర్క్ చేస్తారు, అంటే టోటల్ వర్క్ అవ్వదు. నెక్స్ట్ మనకి కావాల్సింది 3 కదా టోటల్ వర్క్, అంటే మనకి ఫ్రాక్షన్స్లో వస్తుంది ఆన్సర్. సో ఫస్ట్ మనకి కింద ఏం రాసుకోవాలంటే ఏ అనే అతను ఎంత వర్క్ చేస్తారు? 4 కదా. 4 కింద రాసుకోండి. అండ్ మనకు అవసరం ఉన్న వర్క్ ఎంత? ఇంకా 21 4 3 కదా. ఈ రెండు మైనస్ చేస్తే 3 వస్తుంది కదా. సో అది పైన రాసుకోండి. సింపుల్ ఇంతే. ఇదే మనకి ఆన్సర్ 6 3/4 days. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆప్షన్. సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూడండి, సేమ్ ఫస్ట్ క్వశ్చన్ టైప్ ఇది చూడంగా. ఏ వర్క్ కెన్ బి కంప్లీటెడ్ బై పి అండ్ క్యూ వర్కింగ్ సపరేట్లీ ఇన్ 12 and 18 days అన్నాడు. సో వీళ్ళు ఎలా వర్క్ చేస్తారు? బట్ దే వర్క్ ఆన్ ఆల్టర్నేట్ డేస్ బిగినింగ్ విత్ పి. పితో స్టార్ట్ అయ్యి ఆల్టర్నేట్ డేస్ వర్క్ చేస్తారని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, పి ఎన్ని డేస్లో? పి అనే అతను 12 days అన్నాడు. అలాగే క్యూ అనే అతను 18 days అని ఇచ్చాడు. సో ఈ రెండింటి ఫస్ట్ ఎల్సిఎం తీసుకో. ఎల్సిఎం ఎంత వస్తుంది? 36. ఈ 36 అనేది మనకి టోటల్ వర్క్, ఇందులో టోటల్ వర్క్ 36. ఇక్కడ 12లో ఎంత? 12 3s are 36, 18 2s are 36. ఈ 3 and 2 అనేది మనకి ఎఫిషియన్సీ. ఈ టైం వర్క్లో ఎప్పుడైనా సరే ఎఫిషియన్సీ అనేది మెయిన్ రోల్ ప్లే అవుతుంది. ఎఫిషియన్సీ అనేది వస్తే చాలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఏంది? పి అండ్ క్యూ ఆల్టర్నేట్ అన్నది. పితో స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ పి చేసి తర్వాత క్యూ, అలాగా రిపీటెడ్గా పి క్యూ అలా రిపీట్ అవుతూ ఉంటుంది మనకి. సో ఇక్కడ చూడండి, పి అనే అతను 3 వర్క్ చేస్తాడు, క్యూ అనే అతను 2 వర్క్ అని వచ్చింది కదా ఎఫిషియన్సీ. రెండు కలిపితే ఎంత? 5. 2 daysలో మనకి 1 day అంటే 2 daysలో మనకి
5 వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. అంటే ఏంటి 2 డేస్లో 5 వర్క్. మనకు కావాల్సింది ఎంత టోటల్ 36 అనే కదా వర్క్. 36 అంటే 5 టేబుల్లో రాదు. నియరెస్ట్ ఏంది 36కి 35, 5 7 35 ఇంటూ 7 చేయండి. సో ఇక్కడ ఎంత 35 వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్, ఇక్కడ ఇంటూ 7 చేయండి. ఇంటూ 7 చేస్తే ఎంత 14 డేస్లో మనకి 35 వరకు అయితే కంప్లీట్ అయింది. ఇంకా కావాల్సింది ఎంత 1 కదా, 35 36 1 డే కావాలి. అంటే 15th డే మనకి పి అని అతను వర్క్ చేస్తాడు. పి అని అతను ఎంత 3 కదా, కానీ మనకు కావాల్సింది 1 అంటే ఆన్సర్ అనేది ఫ్రాక్షన్స్లో వస్తుంది. సో ఇంతకుముందు చెప్పా కదా, సేమ్ అలా షార్ట్ ట్రిక్ చెప్తాయండి. 14 అనేది 14 డేస్ అయిపోయింది కదా, 14 అలానే రాసుకోండి. సో నెక్స్ట్ మనకి ఫుల్ డే వర్క్ చేయలేడు కదా, ఎందుకంటే 3 వస్తుంది ఫుల్ డే చేస్తే, కానీ మనకు కావాల్సింది 1 ఇక్కడ చూడండి 35 36 1 కావాలి. అంటే ఫస్ట్ మనం కింద ఏం రాసుకోవాలి, పి ఎన్ని డేస్లో పి వర్క్ చేస్తుంది కాబట్టి పి ఎన్ని డేస్ మొత్తం 3 కదా, 3 కింద రాసుకోండి. నెక్స్ట్ ఈ 35కి ఈ 36కి డిఫరెన్స్ రాసుకోండి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 1. సో ఇదే ఆన్సర్ 14 1/3 అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆప్షన్. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది డిఫరెంట్ టైప్ క్వశ్చన్. ఇక్కడ ఏంది, ఏ కెన్ కంప్లీట్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 25 days, బి కంప్లీట్స్ ద సేమ్ వర్క్ ఇన్ 30 days అన్నాడు. వీడి దాకా ఓకే. దే వర్క్ ఆన్ ఆల్టర్నేట్ బేసిస్ స్టార్టింగ్ విత్ ఏ. సో వీడి దాకా కూడా సేమ్ ఉంది, ఆల్టర్నేట్ బేసిస్ ఏబి వర్క్ ఇచ్చాడు ఓకే. కానీ ఇక్కడ చూడండి బోత్ ఏ అండ్ బి ఫాలో దిస్ ప్యాటర్న్ ఫర్ 5 days. 5 days వరకే ఈ ప్యాటర్న్ ఫాలో అవుతారంట. ఆ తర్వాత దెన్ ఏ లీవ్స్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ విల్ బీ ఫినిష్. అంటే 5 days వరకు ఈ ప్యాటర్న్ ఫాలో అయ్యి తర్వాత ఏ అన్నతను వదిలేసిపోతుంది బి ఒక్కరిని. బి అన్నతను మిగతా వర్క్ ని ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తానని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి ఫస్ట్ మనం జనరల్ గా చేద్దాం. ఏ అన్నతను 25 days ఇచ్చాడు కదా, ఏ 25 days అన్నాడు. బి ఎన్ని డేస్ 30 days ఇచ్చాడు. సో ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత మనకి, ఈ రెండింటికి ఎల్సిఎం వచ్చేసి మనకి 150 వస్తుంది. సో 25లో ఎంత 6, 30లో 5. ఇది వచ్చేసి మనకి ఎఫిషియన్సీ వీళ్ళది, ఏబి యొక్క ఎఫిషియన్సీ ఇది వచ్చేసి మనకి టోటల్ వర్క్. సో ఇక్కడ చూడండి ఆల్టర్నేట్ ప్యాటర్న్ అని చెప్పాడు కదా, ఎన్ని డేస్ వరకు 5 days వరకు. అంటే ఏబి ఫస్ట్ ఏబి వర్క్ చేస్తారు, తర్వాత మళ్ళీ ఏబి. వీడికి ఎన్ని 4 days అయిపోయింది. 5th డే ఎవరు చేస్తారు ఏ. 5th డే చేశాక ఏ అనే అతను వర్క్ వదిలేసి వెళ్ళిపోయాడంట. తర్వాత మిగతా అన్ని డేస్ ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్ బి అతనే వర్క్ చేస్తాడు మిగతాది. మనము ఇక్కడ నుంచి ఎంత అయినది కనుక్కోవాలి మనం. అంటే ఇక్కడ చూడండి ఏకి ఎఫిషియన్సీ 6, బికి ఎంత 5. ఈ రెండు యాడ్ చేయండి, 6 + 5 11. అంటే 2 daysలో మనకి 11 ఎఫిషియన్సీ వస్తుంది. 2 daysలో 11. సో అలా మనకి నెక్స్ట్ 2 daysలో కూడా 11 కదా, నెక్స్ట్ 2 daysలో కూడా మనకి 11 వస్తుంది. సో నెక్స్ట్ 5th డే 5 days వరకే చేశారన్నాడు కదా, 5th డే ఎవరు చేస్తారు ఏ అనే అతను వర్క్ చేస్తాడు. అంటే 1 డేనే 5th డే ఏ అనే అతను ఏ ఎఫిషియన్సీ ఎంత 6. సో 5 days వరకు ఓకే మనకు ప్రాపర్గా ఉంది. ఇప్పుడు 5 daysకి ఎంత వచ్చింది మనకి 11 11 6 ఎంత 28. వీడికి 5 days వరకు ఓకే. 6th డే నుంచి ఏమన్నాడు 5 days అవుతా ఏ వదిలేసి వెళ్ళిపోయాడు కదా, అంటే బి అని అతనే మొత్తం వర్క్ చేస్తుండు. ఆ టైం మనం కావాలి. ఇక్కడ 5 daysలో 28 అయింది. ఇంకా మిగిలిన ఎంత 6th డే నుంచి ఎంత బి అని అతను ఎన్ని డేస్లో కంప్లీట్. ఇప్పుడు చూడండి 150 - 28 ఎంత మనకి 122 కదా. ఈ వర్క్ అనేది 6th డే నుంచి బి ఒక్కడే చేశాడు. బి ఒక్కడే ఈ వర్క్ మొత్తం కంప్లీట్ చేశాడు. ఎన్ని డేస్లో చేశాడని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి బి 122 ఎఫిషియన్సీ ఎంత బిది ఒక్కడిది 5. అంటే 122/5 చేయండి. అప్పుడు ఎంత వస్తుంది మనకు ఆన్సర్ 5లో 24 2/5 వస్తుంది. అంతే కదా, ఇది ఫ్రాక్షన్స్లో రాస్తే. సో 24 2/5 అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇక్కడ చూడండి 3 members ఇచ్చాడు ఏబి అండ్ సి. ఏబి అండ్ సి కెన్ డూ వర్క్ ఇన్ 30 20 and 10 days రెస్పెక్టివ్లీ అన్నాడు. నెక్స్ట్ ఏ గెట్స్ హెల్ప్ ఫ్రమ్ బి ఇన్ 1 day అండ్ గెట్స్ హెల్ప్ ఫ్రమ్ సి ఇన్ ద నెక్స్ట్ డే. దెన్ ఈ సీక్వెన్స్ కంటిన్యూ అవుతుంది. అకార్డింగ్లీ హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ టు కంప్లీట్ ద టోటల్ వర్క్ అన్నాడు. ఇక్కడ చూడండి ఏ అనే అతనికి ఎన్ని 30 కదా, 30 days. బికి వచ్చేసరికి 20 days, సికి వచ్చేసరికి 10 days ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చాడు, ఈ సెంటెన్స్ అర్థం చేసుకోండి. ఇక్కడ ఎక్కడ పోయింది, ఇక్కడ నుంచి ఏ గెట్స్ హెల్ప్ ఫ్రమ్ బి ఇన్ 1 day's వర్క్ అండ్ గెట్స్ హెల్ప్ ఫ్రమ్ సి ఇన్ ద నెక్స్ట్ డే అన్నాడు. అంటే ఏ అని అతను డైలీ వర్క్ చేస్తాడు మనకి. సో అతనికి ఫస్ట్ డే బితో హెల్ప్ వస్తుంది. అంటే ఫస్ట్ డే వచ్చేసి ఏ ప్లస్ బి కలిపి చేస్తారు. నెక్స్ట్ డే ఎవరు సి హెల్ప్ చేస్తారని ఇచ్చాడు. ఏ ప్లస్ సి నెక్స్ట్ డే. అలా మళ్ళీ తర్వాత ఏ ప్లస్ బి, ఆ నెక్స్ట్ మళ్ళీ ఏ ప్లస్ సి, ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఏబిసి ఇచ్చాడు కదా, దీనికి ఎల్సిఎం ఎంత మనకి, ఈ మూడింటికి కలిపి 60 వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి టోటల్ వర్క్. అండ్ వీళ్ళ ఎఫిషియన్సీ ఎంత, ఇక్కడ ఎంత 33
32 జా 60, 23 జా 60, 10 6. ఈ మూడు వచ్చేసరికి మనకి ఏబిసి యొక్క ఎఫిషియన్సీ. ఇవి వచ్చేసరికి మనకి ఎఫిషియన్సీ అన్నమాట. సో ఈ క్వశ్చన్ మీరు ఏం లే, మెయిన్గా ఈ సెంటెన్స్ అర్థం చేసుకుంటే చాలు. ఈ నుంచి ఇక్కడ దాకా ఏ అతను డైలీ వర్క్ చేస్తాడు, ఒకరోజు బి హెల్ప్ చేస్తాడు, ఇంకో రోజు సి నుంచి హెల్ప్ తీసుకుంటాడు, అలా ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏ ప్లస్ బి ఫస్ట్ డే చేస్తారు అంటే ఏ ఎఫిషియన్సీ ఎంత 2, బి ఎఫిషియన్సీ ఎంత 3, 2 + 3 ఎంత 5 కదా. ఈ ఫస్ట్ డే వచ్చేసరికి మనకి 5 వచ్చింది. ఫస్ట్ డే 5, 2 ఇంకా 3, ఇది 1 డే యొక్క వర్క్, ఇది 1 డే, ఇది 1 డే. సో ఫస్ట్ డే 5 వర్క్ అవుతుంది. నెక్స్ట్ డే ఏంది, ఏ ఎఫిషియన్సీ ఎంత 2, సి ఎఫిషియన్సీ ఎంత 6, 2 + 6 ఎంత 8. సో ఇది సెకండ్ డే అంటే 2 డేస్లో మనకి 13 వర్క్ అయిపోతుంది. ప్రతి 2 డేస్కి 13 వర్క్ అంటే ఈ 2 డేస్లో మనకి 13 వర్క్ అయిపోతుంది. అంటే ఇప్పుడు చూడండి 2 డేస్లో మనకి 13 వర్క్ అయిపోయింది. మనకి ఎంత 60 ఉంది. 60 అంటే నియరెస్ట్ ఎంత 13 టేబుల్లో 52, 13 4 52 ఇంటూ 4 చేయండి, 52 వస్తుంది. ఈ 52 ఇక్కడ ఎన్ని డేస్లో, ఇక్కడ ఇంటూ 4 చేయండి, అంటే 8 డేస్లో 52 వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ ఎంత మనకి 8 కదా. మీరు ఇక్కడ చూసినప్పుడే 8 డేస్లో అయిపోయింది కదా అని చెప్పి 8 డే ఉంటుంది కదా అని చెప్పి ఇంతకుముందు క్వశ్చన్ లాగానే 8 4/13 ఆప్షన్ పెడతారు. కానీ మొత్తం చెప్తా చూడండి, ఆప్షన్ అది కాదు కరెక్ట్ ఆప్షన్, మొత్తం చెప్తా చూడండి. ఇప్పుడు 8 డేస్కి 52 అయిపోయింది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత 60కి 52కి ఇంకా 8 కావాలి మనకి. అంతే ఇక్కడ 9th డే మనకి ఏ ప్లస్ బి చేస్తారు. ఏ ప్లస్ బి ఎంత 5 డేస్ కదా, 5 డేస్లో చేస్తారు. అంటే 9 డేస్కి మనకి ఎంత అవుతుంది 5 వర్క్ అవుతుంది. ఇక్కడ 5 వర్క్, ఏ ప్లస్ బి వచ్చేసి 5 వర్క్. 9th డే మనకి ఎంత అవుతుంది 52 + 5 అంటే 57 వర్క్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ 60 ఉంది అంటే 10th డే ఎవరు చేస్తారు అప్పుడు మనకి ఏ ప్లస్ సి కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ ప్లస్ సి వర్క్ చేస్తారు. ఈ ఏ ప్లస్ సి ఎంత, ఇద్దరు కలిపి 8 చేస్తారు జనరల్గా. కానీ మనకు కావాల్సింది ఎంత 57 60 అంటే 3 కావాలి మనకి. ఇప్పుడు చూడండి ఇక్కడ 9 అలానే రాసుకోండి, ఇక్కడ కావాల్సింది ఎంత 3 కదా. సో పైన 3 వస్తుంది, కింద ఏ ప్లస్ సి కదా 8 అంటే 9 3/8 అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆప్షన్. అందుకని మీరు మొత్తం సాల్వ్ చేయండి. క్వశ్చన్ ఇక్కడ దాకానే వచ్చింది, ఇంతకు ప్రాబ్లమ్స్లో అలాగనే అవుతుంది కదా అని ఆప్షన్ సి పెట్టారనుకోండి, మీకు ఎగ్జామ్లో మార్క్స్ అనేవి పోతాయి. సో మొత్తం సాల్వ్ చేసి మీకు అప్పుడు కరెక్ట్ ఆప్షన్ ఏదైనా వస్తుంది. ఇలాగే మీరు ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి ఇలా ఆల్టర్నేట్ డేస్ మీద, అప్పుడు మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. మీరు క్లియర్గా ఎగ్జామ్లో ఈజీగా ఫాస్ట్గా సాల్వ్ చేయొచ్చు. మీరు ఇక్కడ చూసినప్పుడే 8 డేస్లో అయిపోయింది కదా అని చెప్పి 8 డే ఉంటుంది కదా అని చెప్పి ఇంతకుముందు క్వశ్చన్ లాగానే 8 4/13 ఆప్షన్ పెడతారు. కానీ మొత్తం చెప్తా చూడండి, ఆప్షన్ అది కాదు కరెక్ట్ ఆప్షన్, మొత్తం చెప్తా చూడండి. ఇప్పుడు 8 డేస్కి 52 అయిపోయింది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత 60కి 52కి ఇంకా 8 కావాలి మనకి. అంతే ఇక్కడ 9th డే మనకి ఏ ప్లస్ బి చేస్తారు. ఏ ప్లస్ బి ఎంత 5 డేస్ కదా, 5 డేస్లో చేస్తారు. అంటే 9 డేస్కి మనకి ఎంత అవుతుంది 5 వర్క్ అవుతుంది. ఇక్కడ 5 వర్క్, ఏ ప్లస్ బి వచ్చేసి 5 వర్క్. 9th డే మనకి ఎంత అవుతుంది 52 + 5 అంటే 57 వర్క్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ 60 ఉంది అంటే 10th డే ఎవరు చేస్తారు అప్పుడు మనకి ఏ ప్లస్ సి కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ ప్లస్ సి వర్క్ చేస్తారు. ఈ ఏ ప్లస్ సి ఎంత, ఇద్దరు కలిపి 8 చేస్తారు జనరల్గా. కానీ మనకు కావాల్సింది ఎంత 57 60 అంటే 3 కావాలి మనకి. ఇప్పుడు చూడండి ఇక్కడ 9 అలానే రాసుకోండి, ఇక్కడ కావాల్సింది ఎంత 3 కదా. సో పైన 3 వస్తుంది, కింద ఏ ప్లస్ సి కదా 8 అంటే 9 3/8 అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆప్షన్. అందుకని మీరు మొత్తం సాల్వ్ చేయండి. క్వశ్చన్ ఇక్కడ దాకానే వచ్చింది, ఇంతకు ప్రాబ్లమ్స్లో అలాగనే అవుతుంది కదా అని ఆప్షన్ సి పెట్టారనుకోండి, మీకు ఎగ్జామ్లో మార్క్స్ అనేవి పోతాయి. సో మొత్తం సాల్వ్ చేసి మీకు అప్పుడు కరెక్ట్ ఆప్షన్ ఏదైనా వస్తుంది. ఇలాగే మీరు ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి ఇలా ఆల్టర్నేట్ డేస్ మీద, అప్పుడు మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. మీరు క్లియర్గా ఎగ్జామ్లో ఈజీగా ఫాస్ట్గా సాల్వ్ చేయొచ్చు.